తినడానికి ఏం చెప్తాను మమ్మీ? దోశ వేస్తా. వద్దు మమ్మీ. మరి ఏం కూర వండుతాను? క్యాబేజీ. వద్దు. క్యాబేజీ బాగుంటది, నువ్వు తిన్నాక చూ. పప్పులే సరేనా? దోశ వేసినా కలిపి పెట్టు ప్లీజ్ మమ్మీ. కలిపి పెట్టుకోవద్దు, అరే మా ఫ్రెండ్ అందరూ కలిపి చేస్తారు, మరి ప్లీజ్ కలిపి పెట్టు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. విన్నారండి వన్ వాయిస్ కావాలనే ఉంచిన. నేను క్యాబేజీ కట్ చేస్తుంటే ఏం వండుతున్నావు అనేసి క్యాబేజీ చూడంగానే వద్దు మమ్మీ అని అన్నాడు. నాకు కోపడతా అనుకొని సరే మరి అందులో పప్పులు వేయి, శనగపప్పులు అని చెప్తాడు. కూరగాయలు అయితే ఏది వండుదామన్నా వీనితో ఇబ్బంది, అదొద్దు ఇదొద్దు అని అంటాడు. స్కూల్కి నేను అసలు లంచ్ కలిపి పెట్టను. వాళ్ళ ఫ్రెండ్స్ అంట కలిపి తెచ్చుకుంటారంట. మమ్మీ నువ్వు కూడా పెట్టు, మా ఫ్రెండ్స్ తెచ్చుకుంటారని అంటాడు. విన్నారా? నిజానికి కూడా క్యాబేజ్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. నాకు కూడా అంతగానో ఇష్టం ఉండకపోయేది చిన్నప్పుడు, కానీ ఇప్పుడు ఓకే తింటా, అన్ని కూరగాయలు తింటాను. ఈ క్యాబేజీ కర్రీ మంచిగా సన్నగా తరిగి మనం సేమ్ ఎగ్ కర్రీ లాగానే ఉల్లిపాయల బదులు ఈ క్యాబేజీ మంచిగా రెడ్గా గోలిన తర్వాత అల్లం పేస్ట్ వేసి ఎగ్స్ కొడితే కూడా పిల్లలు మంచిగా తింటారు. ఎగ్ కర్రీ లాగానే ఉంటుంది. క్యాబేజీ అసలే తినని పిల్లలకైతే ఇట్లా ఎగ్స్ కొట్టి క్యాబేజీ వండితే తింటారు. అంత గుర్తుపట్టేలాగైతే ఏముండదు, ఎగ్ కర్రీ లాగానే ఉంటుంది. మా అబ్బాయి ఇట్లా క్యాబేజీ కర్రీ ఇష్టపడాడు, కానీ తింటాడులేండి. కానీ నూడిల్స్ ఇంకేమైనా స్నాక్ ఐటమ్స్లలో అయితే వాటిలలో పచ్చి వేసినా కూడా తింటాడు. వీడియో లాస్ట్లో చూడండి, ఈ పచ్చి క్యాబేజీ కట్ చేసుకొని ఆనియన్స్ ఇట్లా వేసుకొని ఏదో చేసుకున్నాడు బ్రెడ్ మీద పెట్టుకోవడానికి. అట్లా తినేసిండు అన్నట్టు. అట్లయితే ఇష్టపడతాడు, వానికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే. ఇంకా క్యాబేజీ పకోడీ కూడా బాగుంటుంది, అట్లా కూడా తింటారు ఇంట్లో, కానీ తక్కువ. డీప్ ఫ్రైస్ అయితే నేను తక్కువ చేస్తాను. ఇంకా ఈ క్యాబేజీ కర్రీ కోసం అయితే మొత్తం సన్నగా కట్ చేసుకున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక దోశ, నిన్నటిది దోశ పిండి ఉండే, ఇంకా దోశనే తినేసి వెళ్ళిండు. అట్లనే ఇక అన్నం అయితే కలిపి పెట్టమన్నాడు కదా కర్రీలోకి, అందుకే అన్నం చల్లార్చిన. మరి వేడి దాంట్లో కలిపితే ఇంకా అంత ఊరిపోయినట్టు అవుతుంది కదా అన్నము, అందుకని చల్లారిన తర్వాత పెడితే కొంచెం బెటర్గా ఉంటుంది కదా. ఈ క్యాబేజీ కర్రీలోకి అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసి ఇంకా ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి వేసాను అన్నట్టు. ఈ ఉల్లిపాయలు నార్మల్గా అన్ని కూరలోకి వేగినట్టు అంత అవసరం లేదు. కొంచెం వేగినాక ఇంకా వెల్లుల్లిపాయ దంచుకొని అయితే ఇందులో వేసాను. ఎందుకంటే ఎక్కువ ఎందుకు వేయద్దంటే క్యాబేజీ టమాటా ఇట్లా వేసి లేకపోతే టమాటా వేయకుండా ముద్దలాగా వండుతారు కదా, అట్లా వండితే కొంచెం వేగిపోయినా ఏం కాదు. కానీ ఇట్లా ఫ్రై కర్రీలోకి అయితే అవి వేగిపోతే మళ్ళీ క్యాబేజీతో పాటు ఇంకా ఎక్కువ వేగిపోతాయి కదా, అవి ఫస్ట్ మాడిపోతాయి. అందుకని కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇంకా కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఇందులో వేసి కలుపుకోవాలి. కానీ అడుగంటుతూ ఉంటుంది కదా కొంచెం క్యాబేజీ, ఆ వాటర్ గిట్లా ఏం వేయం కాబట్టి అప్పుడప్పుడు ఊకే కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ. శనగపప్పు ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా ముందుగానే ఒక 1/2 అవర్కి ముందు నానబెట్టుకున్న వాటర్లో, ఇంకా అది కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. అడుగంటుతూ ఉంటుంది కాబట్టి ఊకే కలుపుతూ ఉండాలి. ఇంకా లాస్ట్లో అయితే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి. అంతే, ఇంకా క్యాబేజీ కర్రీ అయితే అయిపోయింది. చల్లారిపోయినాక వానికి కలిపి పెట్టాను అన్నట్టు. ఏం వేషం? పోతరాజువా? వస్తున్నావు ఏం చేస్తావు మరి స్కూల్లో? ఈ వేషంలో తిరుగుతావా స్కూల్లో మొత్తం? అదే వీడియో తీస్తాంది. ఇట్లా వేసుకున్నాను, మెల్లి వేసుకో. ఏం యాక్షన్ చేస్తావు స్కూల్లో? అట్లా తెరిచే ఉంటావా నాలుక? ఏం చేస్తావు స్కూల్లో పోయి? డాన్స్ అని కాదు, ఈ వేషంకి ఏం చేస్తావు అంటానా?
గజ్జెలు మొత్తం దాంతో కొట్టుకుంటావా? ఆ తాడుతో కొట్టుకుంటారు కదా. మస్తుంది. హాయ్ చెప్పు. స్కూల్లో ట్రెడిషనల్గా రెడీ అయ్యి రమ్మన్నారంట కాంపిటీషన్ కోసం. ఆగస్ట్ 15th వస్తుంది కదా, అప్పుడు ఇంకా ఎవరు బెటర్గా రెడీ చేస్తే అప్పుడు ప్రైజెస్ ఇస్తారంట. అందుకని ఈరోజు లిటిల్ పోతురాజు వేషం వేసుకొని వెళ్తున్నాడు అన్నట్టు. ఫస్ట్ ప్రైజ్ లిటిల్కే వస్తుంది. అట్లా ఎవరు రెడీ కాలేదంట. ఇంకా వెరైటీగా ఏమన్నా వేషాల్లాగా వేసుకొని నార్మల్గా ట్రెడిషనల్గానే రెడీ అయ్యి వచ్చిల్లంట, అంతే డ్రెస్సెస్ వేసుకొని. ఇంకా ఇప్పుడైతే నేనైతే మా అబ్బాయి వచ్చేసరికి ఫ్రూట్ సలాడ్ చేయాలి, లేకపోతే ఇక ఊరుతాడు. ఎప్పటి నుంచో అంటాను అన్నట్టు. నిన్న ఫ్రూట్స్ తెచ్చినాం కానీ చేయలేదు, కుదరలేదు. యాపిల్స్ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయి. అవి 70 రూపీస్కి 2 అంట. చిన్నగా ఉన్నాయి అసలు జామకాయలంతా. ఒక 2 ఇంట్లో అయితే ఉన్నాయి, ఇంకా 2 ఎక్స్ట్రా తీసుకొచ్చినా. ఇంకా అన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చినాం. ఇంకా ఈ కస్టర్డ్ పౌడరు కొంచెం గోరువెచ్చటి పాలల్లో కలిపి పెట్టుకున్నాను అన్నట్టు, ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా. ఇంకా పాలైతే మరిగిపోయాక అందులో ఒక కప్పు అంటే ఒక 1/2 kg షుగర్ వేసాను. అది కూడా కరిగిపోయి మసిలిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసి కలుపుకోవాలి. అంతే థిక్గా అయిపోయింది. ఇంకా అదైతే చల్లారిపోయిన తర్వాత ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇంకా వాడు వచ్చిండు అప్పటికే చల్లారిపోయింది. నేను ఇంకా ఫ్రూట్స్ కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. అది చూసి అలా వేసేదాకా కూడా ఆగకుండా వచ్చి ఇంకా గిన్నెలో నేను ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఏం కలపక ముందుకే ఒక గ్లాస్ తీసుకొని ఆ కస్టర్డ్ మిల్క్ అది పోసుకొని ఈ ఫ్రూట్స్ అన్నీ అవి గ్లాస్లో పోసుకొని తింటున్నాడు. అదే చూపిస్తున్నాడు వాడు గ్లాసు. ఇదైతే నేను అన్ని ఫ్రూట్స్ ఇందులో వేసి, అంటే గ్రేప్స్, బనానా అయితే వాడికి ఇష్టం ఉండదని తెచ్చిన తర్వాత కూడా వద్దన్నాడు. ఇంకా పోమోగ్రానైట్, యాపిల్స్, చెర్రీస్ అంతే. ఇంకా అన్ని ఫ్రూట్స్ కూడా వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టినా. చల్లగైన తర్వాత నేను కూడా తిందామని వేసుకుంటున్నాను. ఈవినింగ్ వాడు వచ్చేసరికి ఇది కూల్ అవుతుందో లేదో అనేసి అది కాగానే కస్టర్డ్ మిల్క్ కాగానే వాటర్లో పెట్టి చల్లార్చిన అన్నట్టు. ఇంకా డైరెక్ట్ టీ ఫ్రిడ్జ్లో పెట్టిన కొంచెం సేపు, ఆ తర్వాత తీసి ఫ్రూట్స్ ఇట్లా వేసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టిన. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. ఇంకా మా అబ్బాయి అయితే తర్వాత ఇందులో ఐస్ క్రీమ్ కొనుకొచ్చుకొని ఇందులో కలుపుకొని తిన్నాడు. అట్లయితే ఇంకా బాగుంటుంది. చేసిన కదా 4 వారాలు మంచిగా ప్రశాంతంగా. 4వ వారమా ఇవాటికి? 4. ప్రతిసారి 7 దీపాలా? 7 శనివారాల పూజ. వచ్చే సాటర్డే రా. వస్తా. నువ్వు స్నానం చేసి రా. ఇక ఏ నచ్చాడు అనుకున్నావు అన్ని భక్తులు ఇయ్యాలైతే అసలు అన్ని పువ్వులు. తులసి మాల మా చెట్లే మస్తు పెరిగినాయి తులసి చెట్లు. ఇవి ఆర్డర్ పెట్టి కొనుక్కున్నా. ఎంతనే? 300. 300కి జతనా? శంకు చక్రాలు. శంకు చక్రాలు. శనివారం నైట్ చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అది 7 శనివారాల పూజ చేసుకుంటుందంట. అది చూపించింది అన్నట్టు. కరెంటు లేదు, ఇంకా ఫోన్ టార్చ్ పెట్టి చూపించింది. అట్లనే ఈ బోల్ అన్నీ ఏంటిదంటే తెల్లారి సండే కదా, ఆషాఢ మాసం అయిపోతుంది అనేసి వంటకి అందరం కలిసి పోదామనేసి అన్నీ సర్దింది. ఫుల్ వర్షం పడుతుంది. అసలు రేపు వెళ్తామో లేదో తెలియదు. సర్దుకున్నాం కానీ. సొరకాయ సర్వపిండి ఆల్రెడీ చేసింది. బాగుంది. ఇంకా వాటర్ పోయకుండా సొరకాయ తురుమైనా వేస్తారు, లేకపోతే మిక్సీ అయినా పట్టుకొని వేయచ్చు. దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా,
పిండిలో ఏం వాటర్ పోయకుండా ఇదే పోసి పిసుకుతారు అన్నట్టు. ఏం దీపం అది? అగ్నే దీపం. అగ్నే దీపం. ప్లాంట్ ఇంకా ఇక్కడ ప్లాంట్ ఇక్కడ చూపించాం. ఇట్లా మనీ ప్లాంట్ పెట్టుకొని ఇక్కడ కుబేరుడు పెట్టుకుంటాం అనుకో, పైసలు వస్తూనే ఉంటాయి. ఇది మనీ ప్లాంట్ కదా, కుబేరుడు పైసలు ఇస్తాడు. అందుకే రెండు ఒక దగ్గర పెడితే పైసలు వస్తూనే ఉంటాయి అన్నట్టు, అట్లా ఎదిగిపోతూ ఉంటాయి అన్నట్టు. కర్రగా పెడతాను. బాయ్ చెప్పు. బాయ్. పద. అయ్యో పడకుండా చూడు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. నేనైతే సర్వపిండి అక్కడ తిన్నాను కదా, ఇంకా అన్నం అయితే ఇంకా ఏం డిన్నర్ ఏం చేయలేదన్నట్టు. వీడైతే అంటే సర్వపిండి ఏమి ఎక్కువ తినలే, కొంచెం టేస్ట్ చూసిండు. ఇంకా క్యాబేజీ కట్ చేసుకొని అందులోకి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఏమో చేసుకుంటున్నాడు. అన్నీ కలిపి సన్నగా కట్ చేసినవి అన్నీ ఒక బౌల్లో వేసి, ఇది సాస్ లాంటిది ఏంటిదో డ్రెస్సింగ్ అంట, అది ఇందులో వేసి కలుపుకున్నాడు. ఒక 1 టేబుల్ స్పూన్ అంతా వేసి అందులో కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా సాల్ట్ వేసి కలిపిండు. ఈ వెరైటీగా చేసుకుంటా ఉంటాడు. మనకి ఎట్లా ఆలోచనలు వస్తాయో, కానీ టేస్టీ మాత్రం బాగానే ఉంటుంది. ఇంకా ఒక 2 ఎగ్స్ కూడా ఉడకబెట్టినాయి అందులోనే వేసి కలిపిండు. మొత్తం స్మాష్ చేసిండు అన్నట్టు ఆ క్యాబేజీ తురుము దాంట్లో వేసి. వీడికి అన్నం కంటే ఇట్లా వెరైటీస్ చేసుకొని తింటా ఉంటాడు డిన్నర్ టైంలో. సర్లే ఇంట్లోనే కదా, బయటికి కాదు కదా అనేసి నేను కూడా ఊకుంటా. కొంచెం హెల్తీగానే ఉంటాయి కదా ఇంట్లో చేసుకునే అయితే. ఇంకా 3 బ్రెడ్ పీసెస్ అయితే అటు ఇటు కొద్దిగా నెయ్యి వేసి అటు ఇటు లైట్గా కాల్చుకున్నాడు. 3 బ్రెడ్ పీసెస్ వేయించిండు కదా, అవి ఒకటి నాకని వేయించిండంట, 2 వాడు తిండామనంట. నేను అస్సలు ఆ పచ్చి క్యాబేజా నాకు అస్సలు తినబుద్ధి కాదని నేనైతే వద్దన్నా. ఇంకా 2 పీసెస్ అయితే వాడు తిన్నాడు. ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ ఎగ్ది ఉంది కదా, అది బ్రెడ్స్ పైన పెట్టి కొద్దిగా టమాటా సాస్ కూడా దీనిపైన వేసుకున్నాడు. టమాటా సాసు కొంచెమే ఉండే, లైట్గా వేసుకొని దానిపైన ప్లెయిన్ బ్రెడ్ పెట్టుకొని తినేసిండు. ఇంకొక బ్రెడ్ అయితే వేస్ట్ చేసిండు. అంతే అండి. ఇంకా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సండే రోజు వంటకు వెళ్తే ఆ వీడియో కూడా పెడతా అన్నట్టు నెక్స్ట్ డే. ఇదైతే శనివారం రోజు వీడియో కదా, కానీ వెళ్తామో లేదో కూడా కన్ఫర్మ్ కాలేదు. బాగుంది మమ్మీ బాగుంది అని చెప్తాడు నన్ను తినమని ఆ బ్రెడ్.